హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జోహో కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ ఏంటంటే ఇంటర్న్షిప్ అనమాట. కంప్యూటింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించి, అంతేకాకుండా మెకానికల్ అండ్ రోబోటిక్స్ హార్డ్వేర్కి సంబంధించి కూడా వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్కి సంబంధించి కూడా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో 3 రోల్స్కి కూడా మీరు ఇంటర్న్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కంప్యూటింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే బిల్డింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయింగ్ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ సంబంధించి కానీ టెస్టింగ్ సంబంధించి కానీ మీకు స్కిల్స్ అయితే ఉండాలి. డీప్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మోడల్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. డెవలపింగ్ ఆల్గారిథమ్స్ సొల్యూషన్ సంబంధించి కానీ, అప్లయింగ్ అండ్ కస్టమైజింగ్ ఓపెన్ సోర్స్ ఫిజిక్స్ బేస్డ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఓవరాల్గా మెషిన్ లెర్నింగ్ సంబంధించి మీకు స్కిల్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇక సెకండ్ రోల్ చూసుకున్నట్లయితే మెకానికల్ అండ్ రోబోటిక్స్ హార్డ్వేర్కి సంబంధించి, సో డిజైన్ యూజింగ్ క్యాడ్ సాఫ్ట్వేర్, సిఏడి క్యాడ్ సాఫ్ట్వేర్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో అంతేకాకుండా డెవలపింగ్ న్యూ ప్లాట్ఫామ్స్ టెక్నిక్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మీరు న్యూ ప్లాట్ఫామ్స్ని ఎప్పటికప్పుడు మీరు డెవలప్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్కి సంబంధించి కూడా ఎంసీయూ అండ్ ఎఫ్పిజిఏ బేస్డ్ ఎంబెడెడ్ హార్డ్వేర్ డిజైన్ సంబంధించి కూడా స్కిల్స్ అయితే ఉండాలి. టెస్టింగ్ సంబంధించి కానీ, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించి కానీ, కోడింగ్, సాఫ్ట్వేర్ డిజైన్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. కంపల్సరీ మీకు స్కిల్స్ అయితే ఉండాలి మంచిగా. మెషిన్ లెర్నింగ్ సంబంధించి కానీ, సాఫ్ట్వేర్ సంబంధించి కానీ, సాఫ్ట్వేర్ స్కిల్స్ సంబంధించి కానీ, అంతేకాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్తో జెండర్, ఆఫీస్ డేట్ ఆఫ్ బర్త్, అఫీషియల్ డిగ్రీ, డిపార్ట్మెంట్, ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్, టోటల్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్, సో వీళ్ళంతా కూడా మీరు ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ మనకు రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వితిన్ 24 అవర్స్లో జోహో కంపెనీ నుంచి మీకు రిక్రూట్మెంట్ ఆఫీస్ నుంచి ఒక మెయిల్ అనేది రావటం జరుగుతుంది. ఒక చిన్న అసెస్మెంట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.